అబ్బా సూర్యాస్తమయం అయిపోయింది, బతికేశానని రథం ఎక్కి మెడ నిక్కించి అటు చూస్తున్నాడు. కృష్ణుడు అన్నాడు, అడిగో సైంధవుడు వేసాయి బాణం అన్నాడు. వెంటనే అర్జునుడు భయంకరమైన బాణాన్ని గాంధీవానికి సంధించి విడిచిపెడితే సైంధవుడి యొక్క తలని తరిగేసి, అర్జున అర్జున ఆ తల కింద పడిపోకూడదు, దాన్ని అలాగే పైన ఆకాశంలో ఆడు బాణాలతో అన్నాడు. ఎందుకయా ఈ సైంధవుడి తల ఎందుకు కింద పడకూడదు కృష్ణ, ఎంతసేపు నేను ఇలా భక్తులాడాలి చెప్పన్నాడు. ఈ సైంధవుడు వృద్ధక్షత్రుడు అనబడేటటువంటి ఒక మహావీరుడి యొక్క కుమారుడు. ఏ దుర్మార్గమైన శాపాన్ని లోకానికి ఇచ్చాడో ఇట్లాంటి కొడుకుని కని ఆయన ఒళ్ళోనే ఈ తలపడేటట్టుగా పాశుపతాస్త్రాన్ని ప్రయోగించు, అదొక్కటే ఆ తల పట్టుకెళ్ళి అక్కడ పడేటట్టు చేస్తుంది. వెంటనే పాశుపతాస్త్రాన్ని అభిమంత్రించాడు. బాణము వెంట బాణము, బాణము వెంట బాణము, బాణము వెంట బాణము దాన్ని తోసుకుంటూ వృద్ధక్షత్రుడి యొక్క ఒళ్ళో పడేటట్టు కొట్టింది పాశుపతాస్త్రం. చెయ్యి తలని పక్కన పడేశాడు. పక్కన పడైగానే సైంధవుడి తల కింద పడగానే వృద్ధక్షత్రుడి యొక్క తల వ్రక్కలైపోయి ఆయన మరణించాడు.